ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అట్లకాడ కాలాలి, దాని మూతి మీద వాతలు తేలాలి, అది మీరు చూడాలి. వద్దొదినా, నా మాట విను. ఇదిగో నా కన్ను కూడా ఆదురుతుంది. పార్వతి, అట్టొచ్చావే అనుకో, ముందు నీకు పెడతాను వాత. ఇదిగో చారు, నాకేదో అనుమానంగా ఉంది. మీ అత్తకి అట్ల కాడికి ఆమడ దూరంలో ఉండడం మనిద్దరికి చాలా మంచిది. జానకి, జానకి, ఆద్యకెలా ఉంది? బాగానే ఉందండి, జ్వరం తగ్గిపోయింది. ఏమా ఆద్య, ఎలా ఉంది? బాగుంది పెదనాన్న. జ్వరం ఇంతలోనే తగ్గిపోయిందంటే ఏవో మంచి మందులే నీకు ఇచ్చినట్టున్నారు. అవును మామయ్య, ఇచ్చాను మామయ్య. సరేమ్మా, జాగ్రత్త. సీను, నువ్వెవడమేంట్రా? అదే నాన్న, డాక్టర్ చెప్పినవి నేను తీసిచ్చాను. మరి ఆ మందులని తీసుకొచ్చావా? లేదు నాన్న, రేపు కూడా తీసుకురమ్మన్నారు. అయితే రేపు కూడా తీసుకురామన్నారా? దేనికిరా, తగ్గిపోయిందన్నారు కదా. ఈరోజు తగ్గింది, మళ్ళీ రేపు ఉదయానికి రావచ్చంట. మళ్ళీ రేపు ఉదయం అంటే టైఫాయిడ్ లాగా ఇదొక రకం జ్వరం అన్నమాట. రోజు ఉదయాన్నే వస్తుందని ఓ వారం తీసుకురమ్మన్నారు. కానీ ఆ మందు మాత్రం భలే పనిచేసింది నాన్న. ఇలా ఇవ్వగానే అలా తగ్గిపోయింది. ఏమాద్యా? అవును అవును మామయ్య, అవును. అదేంట్రా, ఇందాకది పెద్ద జ్వరం కాదు, తగ్గిపోయిందన్నావు కదా. ఈ రోజు తగ్గిపోయింది అన్నాను, కానీ రేపు వస్తుందని చెప్పడం మర్చిపోయాను. రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి ఆ మందు ఖచ్చితంగా ఇవ్వాలంట. మరి ఆ మందేదో ఇంటికే తీసుకురావచ్చు కదరా? లేదు నాన్న, అది బయట ఇవ్వాలంట. బయటిచ్చే మందా? బయటిచ్చే మందు, ఇంట్లో ఇచ్చే మందు అని ఇన్ని రకాలుంటాయా? అంటే ఇది కొత్తగా కనిపెట్టిన మందు, అలాగే వాడాలంట. అలాగే వాడాలా? అంతే. శ్రీను, ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు, ఏం లేదు మామయ్య. అలాగే వాడాలా? అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.